ఎక్కడైనా డ్రాప్ చేయాలా? హలో, నేను జస్ట్ ఫార్మాలిటీకి అడిగాను. నేను బండి నెడతానని ఒక ఫార్మాలిటీకి అడిగాను. నెట్టుకుంటూ వచ్చాను కదా, 2 కిలోమీటర్స్. పదండి. మీరు చెప్పిందంతా నిజమే అండి. ఈ గడ్డం, ఈ డ్రెస్సింగ్ లవ్ ఫెయిలియర్ మాత్రమే కాదండి. నేను ఒక థీఫ్, దొంగని. ఆ 3 లక్షలు ఇచ్చానని చెప్పాను కదా, ఎలా ఇచ్చానని చెప్పానా? సార్ 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 డబ్బు సార్ దొంగలించడమే తప్పు, అందులోనే ఇంకొకరి కోసం దొంగలించడం ఇంకా పెద్ద తప్పు. అందులోనే ఇంకొకరికి తిరిగి ఇచ్చేస్తారన్న నమ్మకంతో దొంగలించడం అంతకన్నా చాలా పెద్ద తప్పు. నేను ఈ రోజు వరకు ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోయాను. బ్రతుకంతా దొంగన్న ముద్రతో బ్రతకడం ఎంత బాధగా ఉంటుందో దొంగలిస్తేనే తెలుస్తుంది. నేను సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఒక రబ్బర్ దొంగతనం చేశాను. జాస్మిన్ వాసన వచ్చి పింక్ కలర్ రబ్బర్. 3 రూపాయలు, 3 లక్షల రూపాయలు. దొంగతనం దొంగతనమే. నేను నా ఆశ కోసం దొంగిలించాను, నువ్వు నీ అవసరం కోసం దొంగిలించావు. అది కూడా తిరిగిచ్చేయాలి అనుకునేగా. ఇట్స్ ఓకే, షిట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నేను ఒక దొంగని మాత్రమే కాదు, హంతకుడిని, మర్డరర్. వాట్? సౌమ్యాని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత చాలా లేటుగానే ఈవినింగ్ పేపర్ని నేను చదివాను. 65 ఏళ్లున్న రహీం అని పిలువబడే వ్యక్తి శవాన్ని వేళచ్చేరి రైల్వే స్టేషన్లో కనుగొన్నారు. ఆయన హార్ట్అటాక్ వల్ల మరణించి ఉండొచ్చని రైల్వే పోలీసులు తెలిపారు. ఆయన డెత్ హార్ట్అటాక్ వల్లే కదా జరిగింది. నేను డబ్బు తీసుకున్నప్పుడు ఆయన కూర్చొని ఉన్నారు. మరునాడు సాయంత్రం న్యూస్ పేపర్లో ఆయన పడుకొని ఉన్నారు. ఒకవేళ నేను డబ్బు తీసుకున్న తర్వాత ఆయనకి మెలకు వచ్చి డబ్బు లేదని తెలిసి చచ్చిపోయి ఉంటే దెన్ రైల్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. హలో హలో, ఎవరు నువ్వు? వర్షం పడుతుందని. కూర్చో. సార్ రహీం బాయ్. మీరు? ఆయన మా పెదనాన్న. వెయిట్ చేయండి, సార్ వచ్చేస్తారు. ఎక్కడ తీసుకున్నావయ్యా? ఈసు లేదు, రైస్ మాత్రం ఉంది. పొట్టు మార్చు. రహీం బాయ్ తాలూకు ఎవరు? సార్ ఏందా, వస్తువులు చెక్ చేసుకుని సంతకం పెట్టు. పెద్దమ్మ, ఎంత డబ్బు ఉండాలి? 5 లక్షలు ఉండాలి. సార్ సార్ ఏంటమ్మా? సార్ 5 లక్షలు ఉన్నాయని చెప్పారు, ఇందులో 5,000 ఉన్నాయి సార్. మరి ఆ డబ్బంతా ఎక్కడా? ఇది బాగుందే. దొంగ లెటర్ రాసి మరీ దొంగలించాడే. నన్ను క్షమించండి సార్, 3 లక్షల రూపాయలు తీసుకున్నాను. ఈ 3 లక్షల రూపాయలతో నా జీవితమే మారిపోతుంది. 3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. మీ అడ్రస్ నోట్ చేసి పెట్టుకున్నాను సార్, క్షమించండి. ప్రభురాజ్ పేరు కూడా రాసి పెట్టాడయ్యా. మనకనే జగజ్జంతులా ఉన్నాడు. అవునవును, ఆ నోట్లు కట్టినట్టి. ఆ నోట్లు ఏమన్నా నొక్కేసావా? 1.95 అలాగే ఉంది. అయితే ఇన్సుకి 75, ఎస్ఐకి 25, మిగిలింది మన ముగ్గురికి సర్దేయండి. ఎలాగో ఈ నెల మందులు ఖర్చుకు డబ్బులు వచ్చేసాయి. ఈశ్వర. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయనదేమనగా, ప్రస్తుతం మన సమాజంలో ఒక సామాన్యుడిని ఒక దొంగోడు దోచుకోవడం, ఒక దొంగోడు నుంచి పోలీసులు దోచుకోవడం, పోలీసుల నుంచి వైద్యం పేరుతో హాస్పిటల్స్, డాక్టర్స్ దోచుకోవడం. జై ప్రజాస్వామ్యం. థ్యాంక్స్. మా ఇల్లు ఇటువైపు, మీ ఇల్లు ఎక్కడా? నా రూమ్ ఆ ఆరెంజ్ బిల్డింగ్ పక్కన యాస్బెస్టస్ వేసిన బ్లూ కలర్. హలో, మీకెందుకండి నా రూమ్ గురించి? మీరు ఎవరో తెలియని స్ట్రేంజర్ కాబట్టి నా కథ మొత్తం మీకు చెప్పాను. ఇక మీరు నన్ను తెలియకుండా చూసినా తెలిసినట్టు బిహేవ్ చేయొద్దు ప్లీజ్. బాయ్. హలో, నీకు అడ్వైజ్లు ఇస్తే నచ్చదని తెలుసు, అయినా 3 అడ్వైజ్లు ఇస్తా. ఏంటవి? 1, ఇంకెప్పుడు నాలాంటి స్ట్రేంజర్స్కి నీ కథల్ని చెప్పుకో. ఎందుకంటే అందరూ నాలాగా మంచి వాళ్ళుగా ఉంటారని మాత్రం అనుకోకు. ఓ తర్వాత?
2, నువ్వు మాత్రం దొంగిలించలేదు. ఆ పోలీసులు దొంగిలించారు. నేను దొంగిలించాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ తెలుసో తెలియకో ఒకళ్ళ చావుకి ఇంకొకళ్ళు కారణం అవుతుంటారని తెలుసుకో. సో యూ షుడ్ జస్ట్ మూవ్ ఆన్, అంతే కదా? ఓకే, బాయ్. ఉండు, ఇంకొకటి ఉంది. చెప్పు. ఇక నుంచి నువ్వు సిగరెట్ కాల్చొద్దు. ఏ క్యాన్సర్ వస్తుందా? కాదు, నీకు కాల్చడం రావట్లేదు, అందుకే. బాయ్. ధనుష్కోటి సముద్ర తీరానికి 4 చిన్న పడవల్లో పహరాకి వచ్చిన శ్రీలంక నావికాదళం అక్కడ చేపలు పడుతున్న వందల మంది తమిళ జాలర్ల పడవల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. అప్పుడు 3కి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సర కాలంగా 24సారి ఇలాంటి దాడి జరగడం గమనార్హం. ఎవరిని వెతుకుతున్నావు? పోలీసులని ఎవరైనా తీసుకొచ్చారేమోనని. అవును, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నిన్ను చూసినప్పుడు 4 రోజులుగా తిండి తిప్పలు లేనోడ్లా కనిపించావు. మొహం చూడు, ఈగలు వాళ్తున్నాయి. ఇటువైపు వచ్చాను, నీకేమైనా తినడానికి ఇచ్చేద్దామని. చాలా థ్యాంక్స్ అండి. స్టేషన్కి వెళ్ళి వెయిట్ చేయండి, వస్తున్నాను. ఏంటండి అలా డైరెక్ట్గా రూమ్కి వచ్చేస్తే ఎలా? నేనే అక్కడ ఫ్రీగా ఉంటున్నాను. మీలాంటి ఒక అందమైన అమ్మాయి వచ్చి చూసిందని తెలిస్తే తరివేస్తారు. అది మాత్రమే కాదు, నేను ఒక మొగాన్ని, గడ్డ ఉన్న మొగాన్ని. మిమ్మల్ని ఏమైనా చేసేస్తే? ఎందుకండి నవ్వుతున్నారు? నువ్వు నన్ను అసలు టచ్ కూడా చేయలేవు. హలో. మరి రోడ్లో వెళ్ళే అమ్మాయి దగ్గర నేను దొంగని, హంతకుడిని, ఒక అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని, ఐఎమ్ డిప్రెస్డ్, ఇలా బయోడేటా మొత్తం ఎవరైనా చెప్తారా? ప్లీజ్, యూఆర్ అన్ ఇన్నసెంట్ ఫూల్. నాకు తెలిసి నా కాళ్ళు చూసి అందంగా లేవని చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే. ఒక్క నిమిషం. హే, చాలా అందంగా ఉండండి మీ కాళ్ళు. నేను చూసినప్పుడు తెలియలేదు. ఎస్పెషలీ మోకాళ్ళ వంపు, ఆ పిక్కలు కూడా సూపర్ సూపర్. ఇలా మాట్లాడద్దు, నా గురించి నీకు తెలీదు. హే, ఏమండి, టచ్ చేయడానికి రాలేదు. టచ్ చేసే ముందు చెప్పే టచ్ చేస్తా. ఒక నిమిషం. ఆల్తియా జాన్సన్, HR మేనేజర్, 10 బాస్. ఓకే. హైట్ ఒక 5.11. ఓ, హీల్స్ వేసుకున్నారు కదా, అయితే 5.9 ఉంటారు. వెయిట్ ఒక 60 kgs. 34, 28, 36. ప్లీజ్ దయచేసి ఇలా మాట్లాడొద్దు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటండి మీరు అబద్ధాలు కూడా ఆడతారా? నేనెందుకు అబద్ధం చెప్పాలి? మరేంటండి, మన దేశంలో పెళ్ళైన ఏ అమ్మాయికండి 28 సైజ్ హిప్ ఉంటుంది? చెప్పాలంటే అన్ని ఎక్స్ట్రా లార్జే. నాకు ఎక్స్ట్రా లార్జ్గా ఉండాలని ఆశగా ఉంది. బాగా తిని, టీవీ చూసి, మధ్యాహ్నం బాగా పడుకుని. దొరకలా. కానీ ఒక బుజ్జి బాబు మాత్రం ఉన్నాడు. ఐ హ్యావ్ అ సన్. ఎందుకండి, నేను మిమ్మల్ని రూమ్కి రమ్మనలేదు, శాండ్విచ్ అడగలేదు. మీరే వచ్చారు, శాండ్విచ్ తెచ్చిచ్చారు. మరి ఎందుకంటే అబద్ధం ఆడతారు చిన్నపిల్లడు ఉన్నాడని? ఐఎమ్ నాట్ గోనా ప్రపోజ్ యూ. ఓకే, నేను మీతో ఫ్రెండ్గా ఉండాలని కూడా అనుకోవట్లేదు. మీ వరకు నేను ఒక స్ట్రేంజర్. లెట్స్ బెటర్ బీ స్ట్రేంజర్స్. ఓకే, బాయ్ స్ట్రేంజర్. బాయ్.